కానీ ఆ 2 నిమిషాల వీడియో క్లిప్‌లో హేమని మీరు ఏకిపారేశారు, తూర్పార పట్టేశారు. హేమకి మీకు పర్సనల్ గ్రడ్జెస్ ఏమన్నా ఉన్నాయా? పర్సనల్ దాన్ని చెప్పటం కన్నా, తప్పు జరిగినప్పుడు అది తప్పు చేస్తున్నావని చెప్పి ముక్కు సూటిగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉన్నదని చిరంజీవి గారు ఆ రోజు చెప్పారు. హ్మ్. ఈ రోజు వరకు నేను అదే మాట మీద, అదే తీరు మీద ఉన్నాను. ఎటువంటి డబ్బుకి, ఇటుకి లొంగబాటు కాకుండా హ్మ్. ముక్కు సూటిగా తప్పు జరిగిన చోట ఇది తప్పు అని ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉన్నదా ఒక వ్యక్తిగా నేను ముందుకు రావడం జరిగింది. పర్సనల్ ఎటువంటి ఏమీ లేదు. ఏంటి ఇప్పుడు హేమ బెంగుళూరు రేవ్ పార్టీ ఇంటర్‌లింకింగ్‌లో ఏమనిపించింది తన పాత్ర ఇదంతా కూడా? పాత్ర ప్రతి పాత్రలో ఎప్పటినుంచో జరుగుతానే ఉంటాయి అవి. హేమ గారివి ఎప్పటినుంచో ఎన్నో చోట్ల దొరికిపోయినా ఆంధ్రప్రదేశ్‌లో గానీ, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో చాలా సార్లు దొరికిపోయిందని నేను వింటూ ఉంటా. పోలీస్ ఫ్రెండ్స్ గానీ, అట్లా మీడియా ఫ్రెండ్స్ నుంచి గానీ, మరి ఎందుకు బయటికి రాలేదంటే పలుకుబడి వాడుకోవటం వల్ల. దొరికిపోవటం. ఆ! దొరికిపోవటం. యాహ్! ఎక్కడ? ఏంటి? ఏంటసలు దొరికిపోవడం అంటే ఏం చేస్తే దొరికిపోతుంది హేమ? అదే ఏదోటి కార్యకలాపాలు చేస్తూ, దొరికిపోతూ వాటిని నుంచి బయటికి రావటం జరిగిపోతుంది. సో, ఇప్పుడు కర్ణాటక పోలీసులకి పాపం పలుకుబడి లొంగలేదనుకుంటా. వాళ్ళు నిజాయితీగా వర్క్ చేశారు. హెడ్స్ ఆఫ్ కర్ణాటక పోలీస్ నిజంగా ఎప్పటినుంచో ఇవి ఆహ్, ర జరుగుతున్న వాటిని వాళ్ళు వదలకుండా బయటికి తీసుకురావటం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎక్కడో ఎన్నో చోట్ల అనటం కంటే మీరు మీ వీడియో క్లిప్‌లోనే ఇప్పుడు కూడా గుంటూరులో హేమ దొరికిపోయిందని చెప్పన్నారు. ఒకవేళ నిజంగా గుంటూరులో రెడ్ హ్యాండెడ్‌గా హేమ పట్టుబడి ఉంటే ఏ అసాంఘిక, అనైతిక కార్యకలాపాల్లో ఆమె నాట్ పట్టుబడింది? ఓన్లీ గుంటూరు అంటే అటు ఆంధ్రప్రదేశ్, విజయవాడ, గుంటూరు ఎనీ ప్లేసెస్ నేను వింటూ ఉంటా. అట్లా ఇన్నప్పుడు అరే మరి ఎట్లా, ఎట్లా అన్నప్పుడు పలుకుబడి. హ్మ్. పలుకుబడితో ఏదో పలుకుబడి ఏదో పక్కనుంది శక్తి తనకి. సో, తను ఆ శక్తులకే తను బిస్కెట్లుగా ఆడపిల్లల్ని కొత్తగా ఆపర్చునిటీస్‌గా వచ్చిన వాళ్ళకి లగ్జరీ లైఫ్‌లు చూపించటం, పబ్ కల్చర్ చూపించటం, ఈ రేవ్ పార్టీస్‌కి తీసుకెళ్ళి వాళ్ళకి లగ్జరీ అంటే మనీ ఇప్పించటం, హ్మ్. ఇలాంటి కార్యకలాపాలకి పాల్గొనటం హేమ ఎప్పటినుంచో చేస్తుందని వింటూ వస్తున్నాం. కానీ దొంగరికం, డాషరికం అనేది ఎన్నాళ్ళు దాచినా దాగదంటారు. సో, హ్మ్. అవి దాగలేదు. ఈరోజు బయటికి రావటం జరిగింది. ఎందుకంటే ఈ హేమ లాంటి వాళ్ళ వల్ల తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు ఆడపిల్లలని, తెలుగు ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు పంపించటానికి ముందుకు రావట్లే. ఈరోజు తెలుగు టీవీ గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు ఆడపిల్లలు లేరు. కరువైపోయారు. హీరోయిన్ చెప్పుకోవడానికి గూడా ఎవరు లేరు. ఎందుకంటే ఈ హేమ లాంటి వాళ్ళు నీచమైన పనుల వల్ల ఇట్లాంటివి బయటికి రావటం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వద్దు తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఇట్లా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇట్లా ఉంటది. వద్దని చెప్పేసి దూరం పెట్టడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని దూరం పెడతారో ఇండస్ట్రీ వాళ్ళైనా సరే ఎవరైనా అప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే. ఇక్కడ ఎటువంటి తప్పులు జరగవు అని చెప్పి మనకి ఆడపిల్లలు ముందుకు రావటం జరుగుతుంది.